కవర్లు ఇచ్చేటప్పటికి చెప్పినప్పుడు ఏం చేయాలా? వినాలి కదా. అని రెక్కలేసుకున్నాడంట. ఈ లోపల ఇంటికి వచ్చిన తర్వాత చెప్పినవన్నీ మర్చిపోయాడంట. ఇప్పుడు ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో, షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోవాలో, బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవాలో తెలియదు. షుగర్కి బీపీ ట్యాబ్లెట్లు వేస్తున్నాడు, బీపీకి చెప్పాలా, బీపీకి ఏ రోగానికి ఏ ట్యాబ్లెట్ వేస్తున్నాడో తెలియదు. అంటే ఆ ట్యాబ్లెట్ యొక్క విలువ నీకు తెలియాలి అని అంటే, అది ఎప్పుడు వేసుకోవాలో తెలియాలి అని అంటే, అది చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? వినాలి. డాక్టర్ అంటే ఇదిగో అరమూత, ఎంత మూత వేసుకోవాలి? అరమూత అని అంటే నువ్వు మూత తాగేస్తావు కదా. ప్రియమైన దేవుని ప్రజలారా, కారణం ఏమిటి అంటే వినట్లేదు. ఈరోజు ఎవడు వింటలేదు మాట, ఎవరు వింటలేదు. దేవుడి మాట అస్సలు వింటలేదు. నా ఇష్టం, చిన్న పిల్లలకి చెప్పలేకపోతున్నామండి ఈ రోజుల్లో. మాట వినట్లేదు అని అన్నాడు. మాట వినకపోతే కుమారుడు నాశనం అయిపోతాడు. ఏమైపోతాడు చెప్పండి? ఈరోజు మాట ఆలకించాలి, మాటకు లోబడాలి. ఆ మాటకు లోబడితే దేవుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని అన్నాడు, దేవుడు బోధించినప్పుడు ఆ మాటకు నువ్వు లోబడాల. చాలా మంది అంటారు, నేను చెప్పాను, ఏం చేశాను? నేను చెప్పాను కానీ వాడు వినలేదండి, నేను చెప్పాను కానీ వాడు బాగుపడలేదండి, నేను చెప్పాను కానీ తన జీవితాన్ని సరి చేసుకోలేదండి. నువ్వు టీచ్ చేసావు, నువ్వు బోధించావు, కానీ విన్నాడా? ఈరోజు ప్రభు వారు కూడా బోధిస్తూ ఉన్నారు మీకు. ఆయన బోధ ఆలకిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ పాపాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు, నీ దోషాన్ని నీ అతిక్రమాలను తుడిచివేస్తానన్నాడు, నిన్ను పరిశుద్ధపరుస్తానన్నాడు. ఆయన బోధించేవాడిగా ఉన్నాడు. దేవుడు మనకి స్తోత్రం, హల్లెలూయా. ఆయనంత బోధకుడు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఈరోజు మహామహులు ఎవరైతే ఉన్నారో, గొప్పవారు ఎవరైతే ఉన్నారో, మంచి స్పీచ్ ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో, వారందరూ కూడా ఆయన మార్గాన్ని, ఆయన చెప్పిన మాట అంగీకరించిన వారు. ఒక్క మాట మీకు చెప్తా, కుడి చెంప మీద కొడితే ఎవరు చెప్పారు? చదువుకునే పిల్లలు అంటారు గాంధీ తాత, కానీ ఆ గాంధీ తాత గారికి బోధించిన వాడు మహాత్ముడు ప్రభు వారు. దేవుడు మనకి స్తోత్రం. ఆ రోజు ఇప్పటి వరకు మాటలో ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని. మీరు బైబిల్ గ్రంథాన్ని చదివితే యేసు ప్రభు అంత మంచిగా బోధించాడు తప్ప చెడు ఎక్కడా బోధించలేదు. ఈ పరిశుద్ధ గ్రంథం అర్థం కాక చాలా మంది మనుషులు, ఇది పాప పుస్తకం. ఏ పుస్తకం? నీ హృదయంలో. అందుకని అంటారు, పచ్చకామరలోడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు పాపంగా ఉన్నవాడికి పరిశుద్ధ గ్రంథం కూడా ఎలా కనబడుతుందంటే పాపంగానే కనబడుతుంది. ఒకసారి చదువు. దేవజన్ ఆర్ఆర్కే గారు బైబిల్లో ఉన్న తప్పులన్నీ వెతుకుతామని మొదలెట్టాడంట చదవడం. ఈ లోపల బైబిల్ ఏం చేసింది తెలుసా? ఆయనలో ఉన్న తప్పులన్నీ తీసి మార్చేసిందంట. దేవుడు మనకి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు బోధించేవాడిగా, బోధకుడిగా ఉన్నాడు. ఆయన బోధించినప్పుడు నువ్వు ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. ఆ మాటను నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. దేవుడు మనకి స్తోత్రం. తర్వాత మత్తయి సువార్త 20 అధ్యాయము 28వ వచనము. మినిస్టర్ చూడండి మత్తయి సువార్త. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకు ఈ లోకానికి వచ్చాడంట. ఎవరికి పరిచారం చేయడానికి? మనుషులైన వారందరికీ పరిచారం చేయడానికి ప్రభు వచ్చాడంట. ప్రియమైన దేవుడు ప్రజలారా, ఈ రోజు ప్రభు అన్నాడు, ఒకని పాదములు ఒకడు. ఈరోజు ఎంతమంది కడుక్కుంటారు? మీ పాదాలు కడుక్కుంటారు. ఒక్క కుష్ఠరోగం కూడా తీసుకొస్తే చెప్పండి. కానీ మదర్ తెరీసా గారు చెప్పరేమ్మా, కదిలింది కదా. ఇక్కడ అన్నాడు ఏమిటంటే, ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు. ఎందుకు పరిచారం వచ్చాడు? మురికిగా ఉన్న వ్యక్తిని, రోగంతో ఉన్న వ్యక్తిని శుద్ధి చేసి పవిత్రముగా మార్చడానికి ఆయన పరిచారకుడిగా మారాడు. దేవుడు మనకి స్తోత్రం. ఇంకా చెప్పాలి అంటే నీ కోసం పనివాడిగా మారిపోయాడు ఆయన. దేవుడు మనకి స్తోత్రం. ఈ రోజు నీ పాప మలినాలను కడగడానికి ఆయనే ఒక పనివాడిగా మారిపోయాడు. ఒక రోజు ఆ యొక్క యేసు ప్రభు పాత్ర పట్టుకొని ఆ భుజం మీద టవల్ వేసుకుని ఆ శిష్యుల పాదాలు కడుతుంటే పేతురు అన్నాడు, అయ్యా నువ్వు నా పాదాలు కడగద్దండి. నేను ఎందుకు పాదాలు కడుగుతున్నాను నీకు ఇప్పుడు తెలీదు. కడిగించుకుంటేనే కానీ నువ్వు నాలో పాత్రుడవు కాదు. ఆయన ఉపమానాన్ని చెప్పి వెళ్ళాడు, ఒకని పాదములు ఒకరు అలాగని కడుక్కోమని కాదు, కానీ కడుక్కున్న పర్లేదు, కానీ అటువంటి తగ్గింపు మనసు నీలో ఉండాలి. దేవుడు మనకి స్తోత్రం. అటువంటి తగ్గింపు మనసు నీలో ఉందా? మనిషి మాట్లాడుతున్నప్పుడు లేదు అనుకోకుండా ఒక ఉమ్ము తుప్పర పడింది అనుకోండి, ఏమంటారు? నా మీద
ఏది నీలో తగ్గింపు? కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకని ఈ లోకానికి వచ్చాడంటే పరిచారము చేయడానికి వచ్చాడు, అనగా పరివారిగా వచ్చాడు. ఇంకా మీకు అర్థం చెప్పాలంటే పనివాడిగా మారిపోయాడు. దేవుడు మనకి స్తోత్రం. హల్లెలూయా. అవసరమైతే నీ కోసం డ్రైనేజీలో కూడా చేయి పెట్టేంతగా ఆయన తగ్గించేసుకున్నాడు. నీ పాపాన్ని తీసివేయడానికి అంత తగ్గింపును దేవుడు చూపించాడు. ఈరోజు అదే తగ్గింపుతో దేవుడు ఉండమని చెబుతున్నాడు. దేవుడు మనకి స్తోత్రం. ఎవరైనా మహా గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, కానీ నీ కోసం పనివాడిగా పరిచారకుడిగా మారిపోయాడు. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం. దేవుడు మనకి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 2 మాటలు ఉన్నాయి. చూడండి దయచేసి. మొదటి యోహాను సువార్త పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. రావాలి త్వరగా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక విషయాన్ని గమనించండి. కంటిలో నలకుంది, తీస్తారా మీరు? చెప్పరేటమ్మా. అయ్యారు నా కంట్లో నలకొనుకు తీరంటే ఏం చేస్తాడు మా తమ్ముడు గారు? అన్నయ్య కదండి, తీస్తా. నా కాళ్ళలో ముళ్ళు ఉంది, తీస్తారో తీరా? చెప్పండి. తీస్తాం కదా. తల మీద ఏదో ఉంది, తీస్తామండి. మరి లోపల ఉన్న పాపం వీళ్ళు ఎవరు తీస్తారో చెప్పండి? తీస్తారా? తీస్తే పాపలందరూ మీ దగ్గర తీసుకొస్తా. ఈ లోకంలో మనిషిలో ఉన్నది ఏదైనా మనిషి తీయగలడు. కంటిలో ఉన్న నలకను తీయగలడు, కాళ్ళలో ఉన్న ముళ్ళును తీయగలడు. లేదా వెనక భాగంలో ఏదైనా అంటుకుందని ఎవరైనా చెప్తే దాన్ని మనం తీసుకోలేకపోతే తీసేవారు ఉన్నారు, కానీ మనుషుల్లో ఉన్న పాపాన్ని ఎవరు కూడా తీయలేరు. కానీ ఆయన ఎందుకు వచ్చాడంటే పాపాన్ని తీసివేయడానికి వచ్చాడంట. దేవుడు మనకి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్న పాపం అనేటువంటి దాన్ని తీసివేయడానికి, ఆయన పాప పరిహారము చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మనకి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు లోకంలో ఉన్నటువంటి మనుషులెవరికి కూడా పాపాన్ని తీసే అధికారము లేదు. కానీ ఆ పాపం తీసివేయగలిగే అధికారం ఎవరికి ఉన్నాయి అంటే కేవలం యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. చరిత్ర తెలుసుకో. ఎవరిని అడుగుతాడు? అడుగువు. పాపాలు తీసే అధికారం ఎవరికి లేదు. అది యేసు క్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. అందుకని ఒక ఊచ చేయగలవాడు ఉన్నాడంట. ఎవరున్నారు చెప్పండి? ఒక ఊచ చేయగలవాడు ఉన్నాడంట. ఆ ఊచ చేయగలవాడు ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, బాగుపడలేదు. ఆ ఊచ చేయి ఎందుకు వచ్చింది చెప్పాలి. ఇందాక చెప్పాను మీకు. ఈ లోపల ప్రభు వచ్చానంటే నీ చెయ్యి చాపు అని అంటే ఈ లోపల అక్కడందరూ గుమ్మగుడి నీ పాపం క్షమింపబట్టే ప్రభు చెప్పగానే నువ్వెవడో పాపం క్షమించిందని చెప్పడానికి ప్రభు అన్నాడు, పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కలదు. ఆయన ఒక్కడ మాత్రమే పాపాలను క్షమించగలడు. ఈరోజు నువ్వు ఎంత పెద్ద పాపి అయినా, నిన్ను ఎవరు క్షమించలేకపోయినా నిన్ను క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను. ఈరోజు మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవుడిని కాళ్ళు చేతులు కట్టి తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేసిన పాపం లేదు. ఈ పాపం లేదనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? మీకు మాట చెప్తాను. దొంగ ఉన్నాడండి. ఆ దొంగను శిక్షిస్తుంటే ఇప్పుడు చాలా బాధపడింది. ఆయన నిలువున చీరేసిన ఎప్పుడన్నా విన్నారా లేదా? వినోళ్ళు చేయిపోయి ఎత్తండి అమ్మ. వాడిని నిలువున చీరేసిన పాపం లేదు. విన్నారా లేదా? చాలా మాటలు చాలా సందర్భాల్లో ఉపయోగించాం. అలాగే మానవుడు మనం చేసిన పాపాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు మనందరినీ కట్టుకొట్టుకుని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేసిన ప్రభువుకు పాపం లేదు. అంత పాపం మనం. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన అలా చేయలేదు. ఆ పాపంలో అగ్నిగుండంలో పడేయడం కంటే నా ప్రజలందరి పాపాలను నేనే తీసివేస్తానని చెప్పి ఆయన మనుషుల్లో ఉన్న పాపాలన్నీ కూడా తీసివేయగల సమర్థుడు. దేవుడు మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాపాలు తీసివేయాలి అని అంటే, ఆ పాపం పోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షణగా అంగీకరించుకో. ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. చెప్తారా? ఎంతమంది చెప్తారు పాపాన్ని ఒప్పుకోవడానికి? దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించు. ఆ ఒక్క మాట చెప్పు చాలు. నువ్వు ఎంత పాపివైనా, ఎంత పెద్ద పాపివైనా నీ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. లేదు ఇంకా నీ పాపాలు ఒప్పుకోకపోతే ఆ పాపాలన్నీ కూడా గ్రంథంలో రాయబడ్డాయి. రేపొద్దున ఆ పాపాలు నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఎందుకని లోకానికి వచ్చాడు అంటే పాపములను తీసివేయుటకు, పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. రోగాన్ని తీయగలరు,
ఏమండి, ముళ్ళు గుచ్చుకుంటే తీయగలరు, కంటిలో నలుస్తుంది తీయగలరు, కానీ మనిషిలో ఉన్న పాపాన్ని తీసివేయలేరు. ఆ పాపం తీయగలిగే శక్తి ఎవరిలో ఉంది చెప్పండి? యేసు ప్రభువులో మాత్రం ఉంది. మీలో ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా? నేను పరిశుద్ధుణ్ణి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. మనమందరము పాపులమే. మనమందరము పాపం చేస్తే దేవుడు అనుగ్రహించిన మహిమను మనము పొందలేకపోవచ్చు. నేను ఏ పాపం చేయలేదని, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ కుర్చీలో కూర్చుంటాను, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటాను, నేను ఏ తప్పు చేయనంటవా? నీ కాళ్ళు కదలకపోవచ్చు, నీ చేతులు కదలకపోవచ్చు, ఇక్కడ ఉంది చూడు, లేదు ఇక్కడ ఉంది చూడు, ఇది ఎక్కడికి కదలప్పుడు ఇది వెళ్ళిపోద్ది. కలుపులేసి వచ్చారా? కూర దాకా మూతెట్టి వచ్చారా? అవును, నేను పెట్టడం మర్చిపోయాను, పెట్టానో లేదో, గొల్ల పెట్టానో లేదో, అయ్యయ్యో అయ్యయ్యో అని చెప్పి బుర్ర ఎక్కడికి వెళ్ళిపోతే చెప్పండి. ఏ కుక్క తినేస్తుందో, మా ఆయన కోసం మాంసం కూర వండారు, ఆ పిల్లి తినేసిందో, కుక్క ముద్దెట్టిందో, వెళ్ళిందా లేదా? మన బుర్రలు ఎన్నిసార్లు వెళ్ళిపోతే కొంతమంది ఇక్కడే కూర్చుంటారు. ఈ పాటగారు ఎవడ కానీ ఎక్కడి నుంచి వచ్చాడో కానీ టైం తినేస్తున్నాడు, అడిగిన ఇంటికి ఎప్పుడు వేస్తానో అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, నీలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. నీ చేతులు పాపం చేయకపోవచ్చు, నీ కాళ్ళు పాపం చేయలేకపోవచ్చు, నీ నోరు పాపం చేయలేకపోవచ్చు, నీ కళ్ళు పాపం చేయలేకపోవచ్చు, కానీ నీ మనస్సు నీ ఆధీనంలో ఉండదు. నీ మనస్సు నీ ఆధీనం